ఒకవైపు మీరు చూసినారు గత 3 నెలల్లోనే 2 నెలల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రానంత ధర వచ్చింది. దాదాపు 198 కోట్లు వచ్చింది, 170 కోట్లు వచ్చింది ఎకరానికి అని చెప్పి వేలం పాటేస్తే, మళ్ళీ నిన్న మొన్న 137 కోట్లు వచ్చింది, ఇంకొక చోట 136 కోట్లు వచ్చింది అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంత స్పష్టంగా ఇవి ప్రకటిస్తూ మరొక వైపు పేదలు ఎక్కడన్నా ఇండ్లు కట్టుకుంటే ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి ఎక్కడ నిల్వ నీడలేక తలదాచుకోవడానికి గూడు లేక ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో ఇంత గుడిసెలు వేసుకుంటేనేమో గత ప్రభుత్వాలు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే కూడా వాటి లెక్క పెట్టకుండా ఇండ్లు కూలగొట్టే సందర్భాన్ని ఒకవైపు చూస్తున్నాం. కానీ వాళ్ళ మూసేసిన పారిశ్రామిక వాడల భూములను ఒక పథకం ప్రకారం ఎకరం 100 కోట్లు విలువ చేసే భూమిని కేవలం ₹1 కోటి, 2 కోట్లకు, 3 కోట్లకు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఏంటిది ఇంకా దీనికి వీళ్ళు చెప్పిన పేరు, ముద్దు పేరు, ఇది ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్. ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ కాదు, ఇది ల్యాండ్ స్కామ్ ఇనిషియేటివ్. మొత్తం తెలంగాణ ప్రజల ఆస్తిని దోసుకొని దొంగలు పంచుకోవడం. ఏంటిది అసలు దీని కథ ఏంది, దీని చరిత్ర ఏంది? పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇవాళ గత ప్రభుత్వాలు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద ఆ రోజు ఉన్న పరిస్థితులలో పరిశ్రమలు రావాలి, మన ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలి, ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి ప్రభుత్వ భూములు కావచ్చు లేదా ఇతర భూముల్ని తీసుకొని కావచ్చు పారిశ్రామిక వాడల్ని ఏర్పాటు చేసి అన్ని వసతుల్ని ప్రభుత్వమే కల్పించి ఆ రోజున్న మార్కెట్ ధర కంటే వీళ్ళకు తక్కువ ధరకి భూములు ఇస్తారు. ఎక్కడైనా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు చేస్తాయి. ఎందుకంటే పరిశ్రమలు అనేవి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే అన్ని ప్రాంతాల్లో కాలుష్యం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అనుమతులు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రభుత్వాలే స్వయంగా